ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలకు రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలే రక్షణగా నిలుస్తున్నాయి. ఈ పంటల నుంచి కేవలం రాబడి సమకూరడమే కాకుండా భూమితో పాటు వీటిని తీసుకునే వినియోగదారుల ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తోంది. వీటికి అదనంగా చీడపీడలను దూరం చేసి నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి రావడం వంటి పలు ప్రయోజనాలు పొందుతున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు గ్రామానికి చెందిన రైతు చింతల చెరువు వెంకటరమణ 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సేద్యం చేస్తున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న ఆమె వ్యవసాయంపై మక్కువతో నాగలి చేతబట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు చింతల చెరువు వెంకటరమణ. మాది నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామం, పల్నాడు జిల్లా. మేము 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. అందులో 15 సంవత్సరాలు కెమికల్ వ్యవసాయమే చేసాము. ఇలా వ్యవసాయం ఖర్చులు ఎక్కువైపోయి చేస్తూ ఉండగా ఇంక వ్యవసాయమే చేయలేము అని చెప్పేసి మాకు విసిగేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మానేయాలనే స్థితికి వచ్చామండి. ఒక 3 ఎకరాల్లో 2 ఎకరాలకే వాటర్ వచ్చేది, 1 ఎకరం బీడు ఉంటుంది. అప్పట్లో కొంతమంది వచ్చి మండల సమైక్య మీటింగులు పెట్టి మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, మీకు పెట్టుబడి ఉండదు, మీకు ఆదాయం బాగా వస్తుందని చెప్పడం జరిగిందండి. మాకు 2 ఎకరాలకే వస్తున్నాయండి, మొదట్లో 3 ఎకరాలకు వచ్చే నీళ్లు ఇప్పుడు ఎకరానికి తగ్గుతున్నాయండి అని అడిగాను. దానికి పిఎండిఎస్ వేస్తే మీకు చక్కగా వస్తుందండి అని చెప్పారు. సరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నేను పిఎండిఎస్ వేయటం జరిగింది. పిఎండిఎస్ వేసిన తర్వాత మేము వేసిన పంట చాలా బాగా రావడం గమనించాం. తేమ శాతం కూడా భూమిలో పెరిగింది. మెల్లిమెల్లిగా వాటర్ కొంచెం కొంచెం పెరగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత బాగా ఉంది పైరు కూడా. అప్పట్లో రసాయన విధానంలో పలు రకాలైన పంటలు పండిస్తూ సాగు లాభదాయకంగా లేకపోవడంతో ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో 3 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో పలు పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఏటీఎం మోడల్ అనుసరించేందుకు నిర్ణయించుకొని అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మాకున్న ఒక 25 సెంట్లలో కూరగాయలు, ఆకుకూరలు 18 రకాలు వేయటం జరిగిందండి. దుంపజాతి, తీగజాతి వేయటం జరిగింది. దుంపజాతిలో క్యారెట్, బీట్రూటు, ముల్లంగి, ఉల్లి వేయటం జరిగింది. తీగజాతిలో 5 రకాలు వేయటం జరిగిందండి. ముందుగా 20 సెంట్ల విస్తీర్ణంలో 400 కిలోల ఘనజీవామృతం వేసి తేలికపాటి దుక్కు చేసుకున్నారు. దీనిలో బెడ్లు, కాలువలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిపై బీజామృతంతో శుద్ధి చేసిన కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలకు చెందిన విత్తనాలు, నారు నాటుకున్నారు. దుక్కు వేయిపోయిన తర్వాత 2 అడుగులు కాలవ, 4 అడుగులు బెడ్డు చేసుకోవడం జరిగింది. బెడ్లు చేసుకున్న తర్వాత బెడ్లమ్మటి ఫస్ట్ దుంపజాతి, ఆ తర్వాత ఆకుకూర, మళ్ళీ దుంపజాతి, మళ్ళీ ఆకుకూర, అలా బెడ్ల మీద వేయటం జరిగింది. కాలువ అంచులమ్మటి కూరగాయలు వేయటం జరిగింది. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందించారు. అదేవిధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం, చీడపీడలకు ముందు జాగ్రత్తగా ఉల్లి కషాయాన్ని పిచికారీ చేశారు. ఈ విధంగా సంస్థ విధించిన సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేశారు. పంట వేసిన ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అండి స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది, పారించటము జరుగుతుంది. అలా చేయటం వల్ల మొక్క బాగా గ్రోత్ పెరుగుతుందండి. మళ్ళీ మొక్కల ఎదుగుదల కోసం కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం, సప్తధాన్యాంకుర కషాయం అండి, అంటే 9 రకాల నవధాన్యాలతో కలిపి చేసుకునేదాన్ని సప్తధాన్యాంకుర కషాయం అంటారు. ఈ 2 స్ప్రే చేయడం జరిగిందండి. వాటి వలన మొక్కలు బాగా ఎదుగుదల రావడం గమనించామండి. చాలా బాగుంటాయి. ఈ క్రమంలో నెల రోజుల నుంచి ఆకుకూరలు, వరుసగా కూరగాయలు, తీగజాతి, దుంపజాతి దిగుబడి వచ్చాయి.
వీటిని ప్రతి సోమవారం మండల కేంద్రం స్టాల్లో విక్రయిస్తున్నారు. ఈ 20 సెంట్లలో నాకు విత్తనాలు 1500 అయినాయండి, మొక్కలు ఒక 1500 అయినాయండి, దుక్కి ఒక 2000 అయిందండి. మొత్తం ఒక 5000 రూపాయలు మాకు ఖర్చుతో కూలీలతో సహా సరిపోయిందండి. 5000లో మేము పంట వేయటం జరిగింది. ఈ పంట వేసి 40 రోజులు అవుతుందండి. వేసిన 15 రోజుల నుంచే మేము ఆదాయం తీయటం జరిగింది. ఇప్పటి వరకు నాకు ఆకుకూరల మీద 7000 రావడం జరిగిందండి. ఇప్పుడు కూరగాయలన్నీ హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చినాయండి. దుంప జాతిలో కూడా ముల్లంగి కూడా హార్వెస్టింగ్కి వచ్చిందండి. ఈ ఏటీఎం మోడల్లో ఇన్ని రకాల పంట వేసుకోవటం వల్ల మనకి ఇంట్లో ఉన్న ఖర్చులన్నీ పోగా కూడా ప్రతిరోజు మాకు నిరంతర ఆదాయం రావడం జరుగుతుందండి. దీంతో పాటు పొలం గ్రామానికి సమీపంలోనే ఉండటం వల్ల మరికొంతమంది నేరుగా పంట వద్దకు వచ్చి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో రాజీ లేని సూత్రాలను అమలు చేస్తూ నెలకు 5 నుంచి 6 వేల వరకు రాబడి సాధిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా నేను ఏటీఎం మోడల్ వేయటం వల్ల నేను బజార్కి వెళ్ళి ఒక్క కూరగాయ కూడా కొనలేదండి. నాకు కావలసిన ప్రతి ఒక్క పంట నా పొలంలోనే నేను వేసుకుంటున్నాను. నాకు ప్రతి ఒక్కటి ఆఖరికి కొత్తిమీరతో సహా కూడా నా పంటలోనే దొరుకుతుంది. నేనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా వచ్చి బజార్కి వెళ్ళకుండా నా పంటలోనే నా పొలంలోనే వచ్చి తీసుకొని వాళ్ళు కొనుక్కొని పోవడం జరుగుతుందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు నేను 10 మందిని ఇట్లా కెమికల్ లేకుండా ఉండే పదార్థాలు ఇవ్వటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల కేవలం రాబడి సాధించడమే కాకుండా భూమి సారవంతంగా మారుతోంది. అదేవిధంగా ఈ ఉత్పత్తులు తింటున్న వినియోగదారులంతా మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు వెంకటరమణ కుటుంబం అన్ని విధాలా ప్రయోజనం పొందుతోంది. రైతు సోదరులందరికీ నా విన్నపం అండి, తమకున్న కొద్దిపాటి పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలోనే పంటలు వేసుకోవాలని, తమకున్న భూమిలో కెమికల్ వాడకుండా పంట వేసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటను పండించుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా విన్నపం అండి. ప్రతిరోజు నిరంతర ఆదాయాన్ని కూడా మీరు తీసుకోవచ్చండి. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ 18 రకాల పంటలు వేయటం వల్ల మీరు ప్రతిరోజు నిరంతర ఆదాయం తీసుకోవచ్చు. భూమిలో ఉన్న కార్బన్ శాతాన్ని పెంచుకోవచ్చు. మీ భూమిని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఇలాగే చేసుకోవాలన్నది నా విన్నపం అండి.